జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా స్పోర్ట్స్ అండ్ టాయ్స్ ఐటమ్స్ పై 12% ఉన్న జీఎస్టీని 5% తగ్గించడం శుభ పరిణామమని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ విజయానంద్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో తగ్గిన జీఎస్టీ రేట్లపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఐటమ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ విజయానంద్ ఎగ్జిబిషన్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం తగ్గిన జీఎస్టీ రేట్లపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ విజయానంద్, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నేడు స్పోర్ట్స్ అండ్ టాయ్స్ ఐటమ్స్ పై 12% ఉన్న జీఎస్టీ 5% తగ్గడం శుభపరిణామమని అన్నారు. షోహెల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలు తగ్గిన జీఎస్టీ రేట్ల ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చని అన్నారు. హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ మాట్లాడుతూ తగ్గిన జీఎస్టీ రేట్ల కారణంగా అమ్మకాలు బాగా పెరిగాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వీర్రాజు, సతీష్, దేవిప్రసాద్, అర్జున్ రాజ్ కుమార్, డిఎస్ఏ కోచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పరికరాల యొక్క షాపు మీరు చూస్తున్నారు. ఈ యొక్క షాప్ను పెట్టి ఉన్నారు ఈ ఎగ్జిబిషన్లో. ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 22 నుంచి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ మీద ఉన్న పలు ట్యాక్సెస్ను తగ్గించిందండి. అంతకుముందు 4 రకాలైన ట్యాక్స్ రేట్స్ ఉండేవి. 5, 12, 18, 28 ఉండేవి. తర్వాత కొన్ని ఇంపోర్ట్స్ మీద కూడా 28 నుంచి 40% ఉండేవి. వీటన్నిటిని కూడా కొన్ని వాటిని రద్దు చేసి 12% నుంచి 0, 5% నుంచి 0, 18% నుంచి 12%, 18% నుంచి 5%, మరి ముఖ్యంగా 28% నుంచి 18% వరకు తగ్గించారు. చాలా తక్కువ వస్తువుల మీద పొగాకు లేదా తదితర ఉత్పత్తుల మీద మరియు కూల్ డ్రింక్స్ మీద 40% మాత్రం ఉంది. తర్వాత ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్లో మనకి అవేర్నెస్ క్యాంపెయిన్ మరియు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయమని చెప్పి ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి స్టేడియంలో హరీష్ స్పోర్ట్స్ వారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటంటే ప్రజలకి మనం అవగాహన కల్పిస్తున్నాం. ఏంటంటే స్పోర్ట్స్ మరియు టాయ్స్ మీద మొదట్లో 12% ఉండేది, దాన్ని 5% కింద తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ చూస్తే స్పోర్ట్స్ బాల్, క్రికెట్ బ్యాట్, స్టంప్స్, బ్యాడ్మింటన్ రాకెట్, బోర్డ్ గేమ్స్ అంటే ఎగ్జాంపుల్ క్యారమ్స్, స్పోర్ట్స్ షూస్, స్పోర్ట్స్ వేర్స్, అలాగే బైసికల్స్, వీటి మీద 12% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేదండి. వాటిని 5% కింద తగ్గించారు. సో మనకి గవర్నమెంట్ ఏదైతే మనకి ఈ తగ్గింపు అనేది వచ్చిందో అది కంపల్సరీగా మన కస్టమర్స్ అందరూ అంటే ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా షాపు యజమానులకు మేము కోరేది ఏంటంటే ఏదైతే గవర్నమెంటు ఈ రేటు తగ్గింపు అనేది సామాన్య ప్రజలకి బదలాయింపు జరగాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది. సో మీ షాపు యజమానులందరూ దాన్ని సామాన్య ప్రజలకు అందజేస్తారు. మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2.0లో ఇవాళ స్పోర్ట్స్ పరికరాల మీద తగ్గించడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున స్పోర్ట్స్ ఆడేవారు అందరూ వాలీబాల్ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా కొంచెం జీఎస్టీ వల్ల 12% మీద ఉండేది. ఈ రోజు ఆ 12% నుంచి 5% ట్యాక్స్కి వచ్చిందండి. అంటే ఒక 1000 రూపాయలు దాని మీద ఒక 70 రూపాయలు తగ్గిందండి. ఈ రోజున ఏ మనిషి అయినా ఆడుకోవడానికి బాల్స్ మీద కూడా మీకు 5% వచ్చింది, 12% ఉండేది. పిస్తుల మీద కానీ, డ్రెస్సుల మీద కానీ, మామూలుగా వాలీబాల్ మీద కానీ అందరికీ మంచి ఆరోగ్యానికి సంబంధించింది ఈరోజు జీఎస్టీలో మనకి ట్యాక్స్ బెనిఫిట్ రావడం, దీన్ని ఉపయోగించుకుని స్పోర్ట్స్ షాపుల్లో కానీ ఎక్కడైనా షాపుల్లో కూడా ఇవి ఎక్కడైనా కాకపోతే 5% కానీ ఇవ్వకపోతే వాళ్ళ మీద సార్ చెప్పినట్లుగా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ నెంబర్కి. ఇలా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు.